ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్ ఇవాళ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభవార్త వినిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 2024-25 ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ కోసం 1,198 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ విడుదల చేసినట్లు వెల్లడించారు. వీటిలో బీసీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కు 258.23 కోట్ల రూపాయలు, అదనపు నిధుల కింద 477.77 కోట్ల రూపాయలు, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు 365.7 కోట్ల రూపాయలు, మైనార్టీ విద్యార్థులకు 98.92 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా వేలాది మంది విద్యార్థులకు చదువులో ఆర్థిక భారం తగ్గుతుందని ఆశించారు. ఇకపై విద్యార్థుల చదువులకు ఎలాంటి అడ్డంకులు ఎదురుకావని తల్లిదండ్రులు విద్యార్థులకు హామీ ఇస్తున్నట్లు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. పెండింగ్ బకాయిలను క్లియర్ చేసి భవిష్యత్తులో కూడా సకాలంలో సహాయం అందేలా చేస్తామన్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదివితే ప్రభుత్వం ఎప్పుడు తోడుంటుందని భరోసా ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.